హాయ్ ఫ్రెండ్స్, భీముడు 10,000 ఏనుగుల శక్తి కలిగిన వీరుడు అని మహాభారతంలో వర్ణించబడింది. అయినప్పటికీ దుర్యోధనుడు అతనితో ఎలా పోరాడగలిగాడనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది. దీనికి కొన్ని కారణాలు ఉండవచ్చు. శారీరక బలం మాత్రమే యుద్ధాన్ని నిర్ణయించదు. యుద్ధంలో శారీరక బలం మాత్రమే కాకుండా యుద్ధ నైపుణ్యం, అస్త్రాలు, యుద్ధ తంత్రాలు, దైవ సంకల్పం వంటి అనేక అంశాలు కూడా ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. దుర్యోధనుడి బలాలు. దుర్యోధనుడు శారీరకంగా భీముడిలా బలవంతుడు కాకపోయినా అతను చాలా తెలివైనవాడు మరియు మంచి యుద్ధ తంత్రకారి. అతను తన బలహీనతలను గుర్తించి తన బలాలు ఆధారంగా యుద్ధం చేసేవాడు. అస్త్రాలు. యుద్ధంలో అస్త్రాలు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. దుర్యోధనుడు అనేక శక్తివంతమైన అస్త్రాలను కలిగి ఉన్నాడు. అతను ఈ అస్త్రాలను ఉపయోగించి భీముణ్ణి ఎదుర్కొన్నాడు. దైవ సంకల్పం. పురాణాల ప్రకారం దేవతలు మానవుల జీవితాలను నియంత్రిస్తారు. దేవతలు ఎవరిని రక్షించాలని నిర్ణయించుకుంటే వారు ఏ అస్త్రాన్ని ప్రయోగించినా అది వారిని రక్షించవచ్చు. యుద్ధ తంత్రాలు. దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుని నుంచి అనేక యుద్ధ తంత్రాలు నేర్చుకున్నాడు. ఈ తంత్రాలను ఉపయోగించి భీముణ్ణి ఎదుర్కొన్నాడు. సారాంశంగా భీముడు 10,000 ఏనుగుల శక్తి కలిగిన వీరుడు అయినప్పటికీ దుర్యోధనుడు అతనితో పోరాడగలిగింది అనేక కారణాల వల్ల. శారీరక బలం మాత్రమే యుద్ధాన్ని నిర్ణయించదు. యుద్ధ నైపుణ్యం, అస్త్రాలు, యుద్ధ తంత్రాలు, దైవ సంకల్పం వంటి అనేక అంశాలు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.